వెల్కమ్ టు ఆర్టీవీ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు 2 ముగిశాయి. రేపు రిజల్ట్స్ రాబోతుంది. ఈరోజు అన్యూహంగా రీపోలింగ్ కూడా 2 ప్రాంతాల్లో పులివెందులో ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ బాయ్కాట్ కూడా చేసిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు రేపు ఎలక్షన్స్ కూడా వైసీపీ కౌంటింగ్ కూడా రేపు వైసీపీ రావట్లేదు అనేది కొంత సమాచారం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు కోర్టుకు కూడా వైసీపీ ఆశ్రయించిన. ప్రస్తుతం మనతో మంత్రి సబితా గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మేడం, ఎలా చూస్తున్నారు? నిన్న జరిగిన ఎలక్షన్, సాయంత్రం వరకు జరిగిన ఎలక్షన్, ఈరోజు మళ్ళీ రీపోలింగ్లో 2 పెట్టారు. రీపోలింగ్ని కూడా బాయ్కాట్ చేశారు. మరోవైపు రేపు కౌంటింగ్ కూడా మేము రావట్లేదు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమైందండి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైఎస్ ఫ్యామిలీ స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని ఎప్పుడు ఓట్లు వేయించే ప్రసక్తే లేదు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక రావటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ 11 నామినేషన్లు వేయటం, నామినేషన్లు వేసినప్పుడుకే ప్రజలకు అర్థమైపోయింది ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే మేము వన్ సైడ్ ఎలక్షన్ చేసుకోవాలనుకుంటే మాకు జెడ్పీటీసీ ఇది మాకేం కీలకం కాదు. 8 నెలలు అయిపోతుంది. 8 నెలలు అయిపోతుంది. అయినా జెడ్పీటీసీ మాకేం కూటమి ప్రభుత్వానికి ఏం కీలకేం కాదు ఇది. మరి వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే గతంలో ఎప్పుడే కానీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేనిచ్చేవారు కాదు, ఏసేకి వస్తే బెదిరించేవారు. ఇది నాట్ ఓన్లీ పులివెందుల, ఈ రాజారెడ్డి రాజ్యాంగం గత 5 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయనీలేదు. ఏసేకి వచ్చిన వాళ్ళు కొట్టడం, బెదరడం చూశారు. మీరు 11 నామినేషన్లు పట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి అర్థమైపోయింది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి. అది ప్రచారం. మరి నామినేషన్లు వేసిన తర్వాతైనా, ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అయినా వాళ్ళు ఎన్నికలు బాయ్కాట్ చేయొచ్చు. మేము కూటమి ప్రభుత్వం, వాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నారు, ఇండిపెండెంట్. మేము ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, చేయబోయే కార్యక్రమాలు ఏంటి, పులివెందులు ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అన్ని సెక్టర్స్ ఎలా డెవలప్ జరుగుతుందో ప్రతి ఇంటికాడికి వెళ్ళి 5 నిమిషాలు కూర్చొని మేము కూడా యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నేను, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి గారు, మరి కమలాపురం ఎమ్మెల్యే గారు, మరి బీటెక్ రవి గారు, అందరమే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళి ప్రచారం చేసాం. వాళ్ళ సమస్యలు రాసుకున్నాం. మేము ఇప్పుడు కోడ్ ఉంది, ఈ సమస్యలు పరిష్కారం, ఇవి చేయగలం, ఇవి చేయలేం. దగ్గరలో ఫ్రీ బస్సు మహిళలకి, అన్నదాత సుఖీభవ, మరి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అన్న విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పాం. మరి ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగిన కుటుంబం వైఎస్ కుటుంబం. మళ్ళీ వారు కూడా ఓటు అడగటంతో ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పాలి, ఈ పులివెందులలో ఎలా ఉంది, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడ్డారని ప్రజలు కూడా అర్థమైంది. ఆ అవేర్నెస్ మేము తీసుకొచ్చాం. ప్రజలకు ఓటేసే అవకాశం మేము కల్పించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, మరి ఓటు బాయ్కాట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడో బాయ్కాట్ చేయొచ్చు కదా. నిన్న ఉదయం పోలింగ్ జరిగింది. పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది. మా ఏజెంట్లు రాలేదని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎనీవేర్ ఎనీ కంప్లైంట్ రైజ్ రాలేదు. ఎక్కడే కానీ ఏ విధంగా సమస్య కాలేదు. మీరు చెప్పే దాంట్లో వైసీపీ క్యాడరే అసలు పూర్తిగా టీడీపీ వైపు వచ్చేసిందని అనుకోవాలా? ఏజెంట్లు కూడా రాలేదు, పైగా ఎక్కడ కంప్లైంట్ కూడా చేయలేదు. సార్, వైసీపీలో మీరు ఎన్ని జాయినింగ్స్ అయ్యాయి, ఎంతమంది మెయిన్ లీడర్స్ జాయినింగ్ అయ్యారు. కొంతమంది వాళ్ళతో ఉండటం ఇష్టం లేక ఇక టీడీపీలోకి వెళ్తే భయపడితే ఏం చేస్తారో ఏమని చెప్పి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. నేను అనేది ఇప్పుడు మరి ఎలక్షన్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది. అవినాష్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని పులివెందుల నడివీధుల్లో నడుచుకుంటూ పోతుంటే పులివెందుల ప్రజలే నవ్వుకున్నారు. సేవ్ డెమోక్రసీ ఏంటి? ఇప్పుడు వి సేవ్డ్ డెమోక్రసీ, మేము కాపాడాం డెమోక్రసీని, ఆయన కోరుకున్నట్లుగా సేవ్డ్ చేశాం. మరి ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం ఎలక్షన్ జరిగింది. మీకు ఉదయం నుంచే మా ఏజెంట్లు రానిలేదు, అక్కడి నుంచి వచ్చారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు మనుషులు తీసుకొచ్చారు, మరి ఆదినారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, ఇది. మరి ఉదయమే బాయ్కాట్ చేయొచ్చు కదా. వాళ్ళు బాయ్కాట్ చేయలేదు. సాయంకాలానికి ఏ బూత్లో ఏంటి ఏం కథ అని ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత ఇంక లేదు, మన పార్టీకి ఏజెంట్లు కూడా రాలేదు, ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితికి వైసీపీ పార్టీ వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకొని మేము బాయ్కాట్ చేస్తున్నాం.
ఎక్కడన్నా పలానా బూత్లో వైసీపీ మా ఏజెంట్ని కూర్చోలేదని సీఈఓకో కలెక్టర్కో ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి నిన్న సాయంకాలం నుంచి మొదలైంది మళ్ళీ డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. నిన్న రాత్రి నుంచి పెట్టారు. మా రాత్రి మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఏం పరిశీలించారో మరి 2 బూతులు రీపోలింగ్ పెట్టారు. రీపోలింగ్ అడిగింది వైసీపీ పార్టీ, మళ్ళీ ఈరోజు బైకాట్ చేస్తా ఉండేది వైసీపీ పార్టీ. మరి ప్రజలకి ఇదేం అర్థం కాదా అండి? రేపు కౌంటింగ్ కూడా బైకాట్ చేస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు అరాచకం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అరాచకం. సతీష్ రెడ్డి గారేమో లోకేష్ బాబు గారిని మాట్లాడతారు. అవినాష్ రెడ్డి గారేమో పోలీసుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా మరి టీడీపీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని మాట్లాడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్లని వేయించడమే ప్రజాస్వామ్యం. ఎక్కడ ప్రజాస్వామ్యమే లేదు. పోలీసులు వన్ సైడ్గా పనిచేశారు. ఇప్పుడు జగన్ కూడా క్లియర్గా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా తాజాగా ఆయన ఒక మాట మాట్లాడారు. అసలు ఈ ప్రజాస్వామ్యమా చంద్రబాబు పూర్తిగా కూడా ఒక కూనీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూలీలు చేయటం, గూండాలు, అరాచకాలు చేయడం ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయిందండి. ఆ రోజు కూడా ఏం చెప్పారు? ఈవీఎంలు మీద ఈవీఎంలు మోసం చేశారు, ఈవీఎంల మీద మోసం చేశారన్నారు. ఇప్పుడేమో ఈవీఎంలు మోసం చేశారన్నారు. ఇప్పుడేమో బ్యాలెట్ రిగ్గింగ్ చేసుకున్నానన్నారు. ప్రజలు మోసం చేశారని చెప్పి ఆ రోజు కూడా ఏం చేశారు చెప్పండి? వెన్నుపోటు దినోత్సవం అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది ఇప్పుడు కూడా నిన్నటి కూడా ఏ సాక్షిలో ఏదో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి అప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టారు. ఎక్కడ సాక్షి పేపర్లో గతంలో కూడా ఇలాగే నారావారి చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పారు. మరి ఎవరు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అదా? ఒకరిని ఆయన చెయ్యరు, ఇంకొకరిని చేయనీరు, చేస్తే ఒప్పుకోరు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అసలు ప్రజలే నవ్వుకుంటున్నారు. ప్రజా సేవ్ డెమోక్రసీ ఏంటి? వీళ్ళు ఇప్పుడిప్పుడే ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆక్సిజన్ స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు మీరు అందరూ చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి నరికితే తప్పే ఉంది అంటారు. ఆయన కారు కింద ఒక దళిత కార్యకర్త చనిపోతే ఈడ్చి మానవత్వం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యము, న్యాయము, చట్టము, మంచితనము నిన్నటి నుంచి అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళని చూడడానికి, ఆ మాటలు వినడానికి వాళ్ళ నోట్లో నుంచి రానివన్నీ వస్తున్నాయి. కానీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఎక్కడ ఒక చిన్న ప్రతిఘటన కూడా చేయలేకపోయారు. ఎందుకని అంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటండి? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వైకాపా క్యాడర్ ఎక్కడ కూడా వచ్చి అసలు రోడ్డు మీద నిలబడి మేము ఇది అని చెప్పుకునే లేని పరిస్థితుల్లోకి నైతిక విలువలు పోగొట్టుకున్నారండి. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, క్యాడర్ ఇక్కడ ఉన్నారు. గతంలో వైసీపీ క్యాడర్ కూడా ఇక్కడ బాగా సఫరర్లు ఉన్నారు. మా దగ్గర చెప్పారు. ఎందుకంటే కాంట్రాక్టర్ మీరు చేస్తారు, వర్క్ మీ పేరు మీద ఉంటుంది, సబ్ కాంట్రాక్ట్ నేను చేస్తాను. సబ్ కాంట్రాక్టర్ అయిపోయారు, కాంట్రాక్టర్ అక్కడ మాట్లాడుకున్నారు, డబ్బులు తీసేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు బలైపోయారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు హై లెవెల్లో స్కాముల మీద స్కాములు, దాచుకోవడం, బంగ్లాలు, కంజాయి, ఇసుక, మందు దోచుకోవడం ఒక పని అయిపోయింది వీళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఓటు అడగమని చెప్పడంలా, బెదిరించండి, అవినాష్ రెడ్డి గారికి ప్రజల దగ్గరికి వెళ్ళి బెదిరించండి అని అంటున్నారు. ఎందుకు బెదిరిస్తారు వైసీపీ వాళ్ళు కూడా? ఒక దళిత కార్యకర్తనే రోడ్డు మీద తన వెహికల్ కింద తొక్కేసి పక్కకి ఇడ్చేశారంటే ఆయనలో ఉన్న మానవత్వం ఏంటి? తన సొంత కుటుంబ సభ్యుల్నే అతి దారుణంగా వివేకానంద రెడ్డి గారిని చంపటం, గొడ్డలతో నరికి చంపటం. అదేవిధంగా మరి ఈరోజు సునీతమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు, విజయమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు, మరి షర్మిలమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు. కుర్చీ కోసం మీరు ఏమైనా చేస్తారే తప్ప మిగతా వారి గురించి పట్టించుకోరు. అంతేకాకుండా మరి పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా అసెంబ్లీకి రాలేదా? చంద్రబాబు నాయుడు గారిని, స్వయాన మా భువనమ్మ గారిని ఎంత అవమానం చేసినా మా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చోలేదా? మరి పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి మనల్నేమో రెచ్చగొడుతున్నారు, వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళ సొంత కేసులు బయటపడుతున్నప్పుడు ఒక్కొక్కరిని రెచ్చగొడుతున్నారు. ప్రజల కార్యకర్తలు కూడా తెలివైన వాళ్ళు.
ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది వాళ్ళు కూడా ప్రశ్నించుకుంటున్నారు. పులివెందుల ప్రజల కోసమైనా ఆయన చర్చించాలి, పులివెందుల ప్రజల కోసమైనా గళం ఇప్పాలి, పోరాటం చేయాలి. వాళ్ళు రావటం లేదు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ఇక్కడ డిఆర్సీ మీటింగ్ జరుగుతుంది, రాండి అని చెప్పి మేము క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు, మా స్పీకర్ గారు మాట చెప్పారు. అయ్యా మీరు అసెంబ్లీకి రండి, మేము మైక్ ఇస్తాం. ఎక్కడే కానీ అసభ్యకరంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. మీలాగా పైచాచిక ఆనందం మేము పొందాం. మహిళల్ని మాట్లాడినా, ఏ అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. రమ్మన్నాం, రాలేదు. ఇప్పుడు ఇక్కడ పులివెందుల ప్రజలు కూడా పులివెందుల సమస్యలు మాట్లాడాల్సింది ఆయనే కదా. మరి రావట్లేదు. ప్రజలు తెలుసుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు తెలుసుకున్నారు. ఇంకా ఎంతో జర్నీ చేస్తే ఇంకా మేము ఏం నష్టపోతాం, మా భావితరాల భవిష్యత్తు నష్టపోతామని తెలుసుకొని కొంతమంది మా పార్టీలోకి చేరారు, కొంతమంది న్యూట్రల్ అయిపోయారు, కొంతమంది ఎందుకులే జగన్తో బెదిరించి మళ్ళీ ఏం చేస్తాడేమని కొంతమంది ఇతర ఊర్లకు కూడా వెళ్ళిపోయారు. దానికి మేమా కారణం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కూడా జరుగుతున్న 2 బూతుల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యాహ్నానికి పిటిషన్ కూడా వేస్తున్నారు, లంచ్ మోషన్ వచ్చే పరిస్థితి. మేము కోర్టును గౌరవిస్తాం, ఎలక్షన్ కమిషన్ని గౌరవిస్తాం. ఎలక్షన్ కమిషన్ కోర్టు ఏం ఆదేశిస్తే దాన్ని చిరసావహిస్తాం. రేపు ఎన్నికల ఫలితాలకు కూడా మేము బైకాట్ చేస్తున్నామని అంటున్నారు. ఎప్పటి నుంచి మీరు బైకాట్ చేసేది? బైకాట్ అన్నా చేయండి, ఇందాకే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు, బాయిలో అన్నా పడండి, మాకు అభ్యంతరం లేదు. రేపు వాళ్ళు రావాలండి. ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత మరి ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం మనకు తెలుసుకుని ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేయాలి. ఓటమిని ఏ విధంగా గెలుపుని ఏ విధంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అదే విధంగా గెలిపించాలి, స్వీకరించాలి. మరి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు కాదా? 164 వచ్చినప్పుడు ఈవీఎంలు మాట్లాడతారు. మరి ఈరోజు బ్యాలెట్ జరుగుతోంది, బ్యాలెట్ జరిగితే రిగ్గింగ్ అంటారు. పోలీసులు అడ్డం పెట్టుకొని మీరన్నా పోలీసుల్ని కత్తి పెట్టి బెదిరించి, రెవెన్యూ అధికారులు పోలీసులు బెదిరించి పనులు చేశారు. ఈరోజు పోలీసులు వాళ్ళ విధి విధానాలతో పనిచేస్తున్నారు. వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయవలసిన విధులు పనిచేయండి, ప్రజలకు అంకిత భావంతో పనిచేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రేపు ఆగస్టు 15th మీరు మహిళలకి ఇస్తున్న, ప్రధానంగా చాలా రోజులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక హామీ చేయబోతున్నారు. అంటే వర్కౌట్ అన్నీ మీరు కూడా దాంట్లో ఒక కమిటీ మెంబర్. మహిళలకి ఎటువంటి చేయబోతున్నారు? 15వ తారీఖు మంత్రులందరినీ, వీలైతే మంత్రులందరినీ కూడా సీఎం గారు రమ్మంటున్నారు ఈ బస్సు కార్యక్రమానికి. ఎలా చూస్తారు దీన్ని? మేము బటన్ నొక్కడమే కాదండి, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటి, సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి అని ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇది మహిళా పక్షపాతి. చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం అని చెప్పాలి. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే మహిళల్ని గౌరవిస్తూ, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు గారు ఆశయాలు కొనసాగిస్తూ, అదేవిధంగా మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి గారి క్రమశిక్షణతో ఈరోజు మహిళలంటే గౌరవం. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు తల్లి వందనం ఇవ్వటం వల్ల కూడా మహిళలను, నా బిడ్డలు నేను చదివించుకోగలను, ఎవరిని డ్రాప్అవుట్స్ చేయలేను, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం. మరి ఈరోజు ప్రతి మహిళ కూడా తన ఛార్జీ కోసం ఎదురు చూడకుండా ఏదైనా పనికి వెళ్ళాలన్నా, తన పని తాను చేసుకురావాలన్నా ఒక ఫ్రీ బస్ ఛార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం వల్ల మహిళలకు ఒక ధైర్యం, ఒక భరోసా. ఈరోజు పెన్షను 4000 పెన్షన్ ఇవ్వటం, మొన్న కూడా స్పౌస్ పెన్షన్స్ 1,00,000 దాకా ఇచ్చాం. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా టైలరింగ్ ఇచ్చి వాళ్ళకు కుట్టు మిషన్ కూడా ఇస్తున్నాం. అనేక స్కీమ్స్ కూడా తెస్తున్నాం మహిళలు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం. సో రేపు కౌంటింగ్ తర్వాత జరగబోయే ఫలితాల రిజల్ట్స్లో దాన్ని మీ నాయకుడికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? మా నాయకుడికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం, అంతేనా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. మేము దేనికైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒంటిమిట్ట మేము ప్రజల్ని అవేర్నెస్ చేసాం. ప్రజలకి మీరు మీ ఓటు మీరు ఉపయోగించుకోండి, ఎవరికన్నా ఓటు వేయండి, అడిగేది మా ధర్మం. మీరు టీడీపీ కన్నా వేయండి, వైసీపీ కన్నా వేయండి, మాకు అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్, మేము తీసుకున్న సర్వేస్ ప్రకారం ఖచ్చితంగా మేము 2 చోట్ల గెలవబోతున్నాం అనేది మాకున్న క్లారిటీ.
ప్రజా తీర్పుని చిరసావహిస్తాం. రైట్ మేడం, Thank థ్యాంక్ you. యూ, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.